హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్ మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజుటి వీడియోలో దొండపాదుని మనం ఎలా నాటుకోవాలి, దాన్ని ఎన్ని వేస్లో నాటుకోవచ్చు అనేది మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దొండపాదుని మనం సాధారణంగా శాప్లింగ్స్తో నాటుకుంటాం కదా, నర్సరీ నుంచి తీసుకొచ్చుకొని. లేదు అని అంటే మన నైబర్స్ దగ్గర ఎక్కడైనా ఉంటే అది ఆల్రెడీ పిలక రెడీ అయ్యి ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని నాటేసుకోవచ్చు గణపుతో. మరి ఇప్పుడు శాప్లింగ్స్ని మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఎలా నాటుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను. శాప్లింగ్ అనేది మనం తీసుకున్న తర్వాత బయట దగ్గర నుంచో వస్తుంది కాబట్టి బయట వాతావరణంలో మన వాతావరణానికి, మన గార్డెన్ వాతావరణానికి అలవాటయ్యేంత వరకు ఒక 2-3 డేస్ మనం అలానే పక్కకు పెట్టేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట. నేను ఈ దొండ మొక్కలను వచ్చేసి శశి దొండ మొక్కల నర్సరీ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. శశి గారి దగ్గర నుంచి నాకు తను పంపించారు. చాలా బాగా వచ్చాయి దొండ మొక్కలు అనేవి. ఒకసారి కావాలి అని అంటే ట్రై చేయండి. తన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ రెడ్ సాయిల్ తీసుకొని గార్డెన్ సాయిల్ పాతది ఏదైనా ఉంటే దానైనా వాడుకోవచ్చు, కంపోస్ట్ కలుపుకొని. దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి మామూలు ఎర్రమట్టిలో 50% ఏదైనా కానీ కంపోస్ట్ వాడుకోవాలి. కౌ మాన్యూర్ కానీ గోట్ మాన్యూర్ కానీ ఏదైనా పర్వాలేదు, లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ 50% వరకు కంపోస్ట్ ఉండాలి కోకోపిట్తో కలుపుకొని. 50% వచ్చేసి మామూలు సాయిల్ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను రెండు మిక్స్ చేసుకుంటూ ఆ ఎర్రమట్టిలో నాకు ఆల్రెడీ కోకోపిట్ కలిసి ఉందన్నమాట. ఇది నేను పైనుంచి మాన్యూర్ కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మనం టబ్ అంతా నింపుకోవాలి. పాట్ విషయానికి వస్తే దీనికి వచ్చేసి ఇది మనము పాదులు, ఎటువంటి పాదులు పెట్టుకున్నా కూడా మంచి వెడల్పుగా లోతుగా ఉన్నటువంటి పాట్స్ తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే వేర్లు బాగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి. అందుట్లో ఇంకా నేను ఒకే దాంట్లో ఒక 4-5 శాప్లింగ్స్ పెడుతున్నాను. అందుకోసం అని చెప్పేసి పెద్దది తీసుకుంటే కంటైనర్ మనకి ఏం ప్రాబ్లం లేకుండా మార్చడానికి, ఒక పాదును మనం ఊరికే కదపకూడదు కదా, అలా మనకి ఒక్కసారి ఈల్డ్ అంతా అయిపోయే వరకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను 100 రూపీస్ టబ్, బ్లాక్ టబ్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో 5 పాదులు అయితే పెడుతున్నాను. ఈ 5 పాదులు మనకి సక్సెస్ఫుల్గా 100% కంప్లీట్ అయ్యి మంచిగా వస్తే ఓకే. 1-2 ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వస్తే మిగతావైనా బతికి మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి నేను ఒకే టబ్లో పెట్టేస్తున్నాను అనమాట. వీటన్నింటినీ నేను ఇలా పెట్టేసిన తర్వాత నిజంగానే ఇలా పెట్టేటప్పుడు చూస్తున్నారు కదా, నోడ్ అనేది మనకి పైకి కనిపించాలి. స్టెమ్ ఉంది కదా, ఆ స్టెమ్ అంతా పైకి కనిపించాలి. దాంతోపాటు ఒక నోడ్ ఉంటుంది, ఆ నోడ్ కూడా మనకు పైకి వస్తే వాళ్ళు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ చిగురంతా ఎండిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత నాటుకున్న తర్వాత కొత్తగా ఇలా మంచి చిగురులు అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, నోడ్స్ అన్నీ కూడా బయటికే కనిపిస్తూ ఉంటాయి. కాడంతా నోడ్ బయటికి కనిపిస్తే నోడ్ నుంచి మనకి కొత్త చిగురు వచ్చి పెద్దగా పైకైతే పాకుతుంది. పాకగానే మనం పాకేది మనం వాటికి చూపించాలి. లేదు అని అంటే మనకి పూతకాయ తొందరగా రాదు. వెంటనే నేను ఇలా పైకి స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. నాకు రేలింగ్స్ అక్కడ పక్కకుంటే అలా స్ప్రెడ్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చిందా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.